హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ శాసన మండలి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ డాక్టర్ జిల్లెళ్ల చిన్నారెడ్డి గారిని అభ్యర్థిగా శ్రీమతి సోనియా గాంధీ గారు నిర్ణయించడం జరిగింది. చిన్నారెడ్డి గారి తరఫున నేను, అంజన్ కుమార్ యాదవ్ గారు, మల్లు రవి గారు, జట్టి కుసుమ్ కుమార్ గారు మేము వారి తరఫున నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందించడం జరిగింది. చిన్నారెడ్డి గారి తరఫున ఈ రోజు నుంచి సంపూర్ణమైన బాధ్యతలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ప్రజల తరఫున ముఖ్యంగా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగ యువత, రైతుల గురించి, తెలంగాణ ఉద్యమం గురించి సంపూర్ణమైన అవగాహన ఉండి దాదాపుగా 40 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండి మచ్చ లేకుండా, చిన్న ఆరోపణ లేకుండా ఇచ్చిన ప్రతి అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం, నిరుద్యోగ యువత కోసం, ప్రభుత్వంలో వివిధ హోదాలలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల కోసం, మొన్న జరిగిన ఆర్టీసీ కార్మికుల ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి విఆర్ఓలు కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, అన్ని రకాల ప్రభుత్వం చేత అణచివేయబడ్డ వాళ్ళ పక్కన నిలబడి చిన్నారెడ్డి గారు పోరాటం చేయడం జరిగింది. ఈరోజు ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులను అందరిని ఒక్కసారి పోల్చి చూడండి. మేము తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. ఈ పట్టభద్రుల ఎన్నికలలో వేయబోయే ఓటు ప్రధానంగా ఓటర్లు, చదువుకున్న వాళ్ళు, పట్టభద్రులు లేదా డాక్టరేట్లు చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే విచక్షణతోని, ఆలోచనతోని తెలంగాణ సమాజానికి ఏది ఉపయోగపడుతుందో, తెలంగాణ సమాజం మెరుగైన తెలంగాణ సమాజం కోసం ఎవరిని ఎన్నుకుంటే ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఈ ప్రభుత్వం మెడలు వంచి సమస్యలతో ఉన్న వాళ్లకు సాయం చేయడానికి ఎవరు పనిచేస్తారో విచక్షణతోనే ఆలోచన చేసి ఓట్లు వేయాల్సిన సందర్భం. ఈ ఓట్లు చదువు రాని వాళ్ళు, సామాన్య ప్రజలు ఎవరో వేస్తున్న ఓట్లు కాదు. స్పష్టంగా పట్టభద్రులు, ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, సమాజంలో వివిధ హోదాలలో ఉన్నవాళ్ళే ఓటర్లు. మరి ఇలాంటి వాళ్ళు చేసే ఆలోచన కానీ వాళ్ళు ఇవ్వబోయే తీర్పు అనేది అత్యంత కీలకం. కాబట్టి పట్టభద్ర ఓటర్లు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్లో ఉన్నవాళ్ళు ఆలోచన చేసి చిన్నారెడ్డి గారు లాంటి అభ్యర్థికి ఓటు వేయడం ద్వారా మనం మా ఓటు సద్వినియోగం అయిందని చెప్పి గర్వంగా చెప్పుకునే అవకాశం ఇవాళ తెలంగాణ సమాజంలో కొత్తగా పట్టభద్రులై ఓటర్లుగా నమోదైన వాళ్లకు తెలంగాణ ఉద్యమ నేపథ్యం కొంత చెప్పాల్సిన బాధ్యత ఉంది. చాలామంది ఈరోజు టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్తో సహా మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని ఆయన్ని మొదలుపెట్టినట్టుగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్టుగా చాలా సందర్భాలలో చెప్పుకుంటాడు. అది శుద్ధ అబద్ధం. వాస్తవంగా 99 రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి 90 మంది శాసనసభ్యులు ఎన్నికైతే తెలంగాణ ప్రాంతం నుంచి 41 మంది శాసనసభ్యులు ఎన్నికైనరు. ఆ తర్వాత చిన్నారెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలని 41 మంది శాసనసభ్యులు సంతకం పెట్టి శ్రీమతి సోనియా గాంధీ గారికి మొట్టమొదట రిప్రజెంటేషన్ ఇచ్చి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష, ఈ ప్రాంత ప్రజలు కొన్ని దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం అనే సాధన కోసం కొట్లాడుతున్నారు, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష తీర్చమని చెప్పి 2000 సంవత్సరంలో మొట్టమొదట తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలి ఉద్యమానికి పునాదులు వేసింది డాక్టర్ చిన్నారెడ్డి గారు. ఆ తర్వాత వనపర్తిలో
ఒక బహిరంగ సభ పెడితే ఆ రోజు 10-15 వేల మంది వస్తారని ఊహించుకుంటే 1,00,000 మందితోని వనపర్తిలో గర్జించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మొదటి అడుగు పడింది వనపర్తిలో. దానికి నాయకత్వం వహించింది 41 మంది శాసనసభ్యులను, తెలంగాణ ఆకాంక్ష ఉన్న ప్రతి ఒక్కరిని కదిలించింది చిన్నారెడ్డి గారు. ఎప్పుడైతే ప్రజలలో తెలంగాణ ఆకాంక్ష బలంగా ఉన్నదని గుర్తించిందో మంత్రి పదవి రాని కేసీఆర్ గారు 2001లో టీఆర్ఎస్ పార్టీని పెట్టడం జరిగింది. ఇది తెలంగాణ సమాజం అంతా గమనించాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి 2000 సంవత్సరంలో చిన్నారెడ్డి గారు 41 మంది శాసనసభ్యులతో సంతకాలు పెట్టించి వనపర్తిలో గర్జించిన తర్వాతనే 1 సంవత్సరం తర్వాత కేసీఆర్ గారు రాజకీయ పార్టీని ప్రారంభించారు. కాబట్టి చిన్నారెడ్డి గారు మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాతనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన అనేది సాకారమైంది. అది కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది. ఇక రెండవది, శాసన మండలి 2007లో మొదలైనప్పటి నుంచి 2007లో టీఆర్ఎస్ గెలవలే, 2009లో టీఆర్ఎస్ గెలవలే, 2015లో కూడా టీఆర్ఎస్ పార్టీ గెలవలే. ఈ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు 3 సార్లు ఈ ప్రాంత ప్రజలు తీర్పిస్తే 3 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ను తిరస్కరించారు. అంటే ఈ ప్రాంత పట్టభద్రులైన ఓటర్లు చైతన్యంతో టీఆర్ఎస్ పార్టీని తిరస్కరించడం జరిగింది. అయితే ఈరోజు ఎందుకు ఈ అంశాలను గుర్తు చేస్తున్నా అంటే సర్పంచ్ స్థాయి నుంచి ఈ దేశ ప్రధానమంత్రి వరకు కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారిని చేయడం జరిగింది. వారు మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, కేంద్ర మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా అత్యంత కీలకమైన బాధ్యతలు ఇచ్చి ఒక తెలంగాణ బిడ్డగా, ఒక మేధావిగా గుర్తించి సరళీకృత విధానాలను ప్రవేశపెడితే సంపూర్ణంగా సమర్థించి ఈ దేశానికి దశ దిశ నిర్దేశం చేయగలిగిన అవకాశం కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారికి ఇచ్చింది. వారిని పార్లమెంట్ సభ్యుడిగా బరంపురం నుంచైనా, నంద్యాల నుంచైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భుజాల మీద మోసి వంగర గ్రామంలో పుట్టిన ఒక సామాన్య కుటుంబం నుంచి ఈ దేశానికి ప్రధానమంత్రిని కాంగ్రెస్ పార్టీ చేసింది. అలాంటి పివి నరసింహారావు గారి కుమార్తెను టీఆర్ఎస్ పార్టీ ఈరోజు అభ్యర్థిగా నిర్ణయించింది. టీఆర్ఎస్ పార్టీ పివి నరసింహారావు గారి కుటుంబానికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చినా, లేకపోతే రాజ్యసభ ఇచ్చినా ఆయన చిత్తశుద్ధిని ప్రశ్నించి ఉండేవాళ్ళం కాదు. 100% ఓడిపోతుందని తెలిసిన, స్పష్టమైన ఏ రకమైన ఫలితం రాబోతుందో తెలిసి మేము అత్యంత గౌరవించి దేశానికి ప్రధానమంత్రిని మేము పివి నరసింహారావు గారిని చేస్తే వారి కుటుంబాన్ని అవమానించడానికి తెలంగాణ సమాజం పివి నరసింహారావు గారి కుటుంబాన్ని తిరస్కరించిందని ఈ తెలంగాణ సమాజంలో, భారతదేశంలో ఒక గౌరవప్రదమైన స్థానం కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారికి ఇస్తే వారి కుమార్తెను అభ్యర్థిగా నిర్ణయించి తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబెట్టి వారిని ఓడగొట్టి ప్రపంచంలో ఉన్న పివి నరసింహారావు గారి ప్రతిష్టను మసకబార్చేందుకు కేసీఆర్ గారు కుట్ర చేస్తున్నారు. ఈ కుట్ర ప్రజలందరూ గమనించాలి. చాలామంది నాతో కొంతమంది టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు మేము పివి నరసింహారావు గారి కుమార్తెను అభ్యర్థిగా పెట్టినాం చూసావా అని. అవునయ్యా, చూసిన మీ నాయకుడు కుట్రను కూడా అర్థం చేసుకున్నా. నిజంగానే ఆ కుటుంబం మీద నీ గౌరవం ఉంటే, అభిమానం ఉంటే ఇంకా 6 నెలలు తిరగంగానే రాజ్యసభ వస్తుంది. రాజ్యసభ ఇయ్యి, లేకపోతే డైరెక్ట్గా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇవ్వు. అంతే తప్ప ఓడిపోయే సీట్లో పివి నరసింహారావు గారి కుటుంబాన్ని పెట్టడం ద్వారా ఇది మొత్తం తెలంగాణ సమాజానికి ఒక పరీక్ష పెట్టాలనుకుంటుండే కేసీఆర్ గారు. ఇక్కడ ఓడిపోవడం ఖాయం టీఆర్ఎస్. కానీ ఓటమి ఎవరి ఖాతాలు రాయదలుచుకున్నాడు కేసీఆర్ గారు? కేసీఆర్ ఖాతాలో రాసుకోకుండా పివి నరసింహారావు గారి కుటుంబంలో ఈ ఓటమిని రాసి
ఓటమి నుంచి తప్పించుకోవాలని కుట్ర చేస్తున్నాడు ఇవాళ కేసీఆర్ గారు. కాబట్టి ఇట్లాంటి కుట్రలను, కుతంత్రాలను, పన్నాగాలను తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తుంది. ఇప్పటికైనా నేను శ్రీమతి వాణి మేడం గారికి విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ గారు మీ మీద చూపిస్తున్నది ప్రేమ కాదు. పివి నరసింహారావు గారి కుటుంబాన్ని ఏదైతే కౌగిలించుకుంటున్నాడో కేసీఆర్ గారు, అది ధృతరాష్ట్ర కౌగిలి. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. కేసీఆర్ గారు ఏదైతే మీకు ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడానికి బీఫామ్ ఇచ్చిండో మీరు తిరస్కరించండి. మీకు పివి నరసింహారావు గారి ప్రతిష్టను ఆకాశమంత ఎత్తుకు కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తే మిమ్మల్ని, ఆ కుటుంబం యొక్క గౌరవ ప్రతిష్టలను దిగజార్చి మిమ్మల్ని ఎన్నికల బరిలో దించి మిమ్మల్ని ఓడగొట్టడం ద్వారా మొత్తం తెలంగాణ ప్రజల ముందు మిమ్మల్ని ఒక చిన్న పదవి కోసం కేసీఆర్తో కాంప్రమైజ్ అయినరనే ఒక అప్రతిష్ట మీ ఖాతాలో రాసి మీ గౌరవానికి భంగం కలిగించడానికి ఈరోజు కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు. ఈ కుట్రను శ్రీమతి వాణి గారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పివి నరసింహారావు గారు అంటే అపారమైన గౌరవం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అభిమానం ఉన్నది. కానీ పివి నరసింహారావు గారి కుమార్తె టీఆర్ఎస్ పార్టీ నుంచి శాసనమండలి అభ్యర్థిగా నిలబడడాన్ని ఏ కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ సమాజం కానీ జీర్ణించుకోవడం లేదు. తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని శ్రీమతి వాణి గారు తక్షణమే నామినేషన్ నుంచి తప్పుకొని కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరినైనా పోటీలో పెట్టమని ఉంది. నిజంగానే ఈ సీటు గెలిచేదైతే కుటుంబానికి మొత్తం ప్యాకేజ్ ఉంది కదా కేసీఆర్ దగ్గర, పదవులు ఇచ్చే ప్యాకేజ్ నీ కుటుంబంలో పెట్టు. నీ కుటుంబం నుంచి చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు మీ అన్న కొడుకులు కన్నారావు ఉన్నాడు, వాళ్ళ సోదరి రమ్య గారు ఉన్నారు, మీ అన్న కుమార్తె. లేదు మీ మేనల్లుడు ఉమేష్ రావు ఉన్నాడు, వాళ్ళలో ఒకరిని పెట్టు. కేసీఆర్ 100% ఓడిపోయే సీట్లో పివి గారి కుటుంబాన్ని బరిలో దించడం ద్వారా ఈ ఓటమిని పివి గారి కుటుంబం ఖాతాలో రాసి ఈ ఓటమి నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావు. నాకు తెలిసి రేపటి వరకు నామినేషన్ లాస్ట్ డేట్ ఉన్నది. ఈరోజు వాణి మేడం గారు ఉపసంహరించుకొని రేపు టీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం నుంచి అభ్యర్థిని బరిలో దించమని అప్పుడు ఓడించి చూపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నామినేషన్ కంటే ముందే వాణి మేడం గారు ఓటమి ఖాయమైపోయింది. 2007, 2009, 2015ల దర్దాపుల్లో లేరు. 2015 సంవత్సరంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన శాసనమండలి ఎన్నికలలో మొదటి రౌండ్లోనే చేతికి దొరకకుండా ఓడిపోయింది టీఆర్ఎస్ పార్టీ. అంటే స్పష్టమైన ఫలితాలు తెలిసిన సీటుకు పివి గారి కుటుంబాన్ని పెట్టడం ద్వారా అసలు సమాజానికి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాడు కేసీఆర్ అని నేను అడుగుతున్నా. కాబట్టి ఈరోజు సూటిగా సవాల్ విసురుతున్నాం కేసీఆర్కు. నీ చేతనైతే ఈ సీటు మీద నీకు గెలుస్తారనే నమ్మకం ఉంటే నీ కుటుంబంలో ఒక వ్యక్తిని బరిలో దించు. అప్పుడు నీ పార్టీ చేసిన పనితనం మీద ప్రజలు తీర్పిస్తారు. అంతే తప్ప ఓటమి నుంచి తప్పించుకోవడానికి కుట్రలు కుతంత్రాలు కేసీఆర్కు మొదటిసారి కాదు. ఇలాంటి ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారు. అదేవిధంగా బీజేపీ రామచంద్రరావు గారు 6 సంవత్సరాలు శాసనమండలిలో పనిచేసారు. వారి పనితనం ఏందో చూసారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కట్టిన కక్ష రైతుల మీద చూసారు. సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తాము, 2 కోట్లు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండు. ఇప్పటికి 7 సంవత్సరాలైంది. నేను సూటిగా రామచంద్రరావు గారికి ఒకటే సవాల్ విసురుతున్నా. 94 అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చ అక్కర్లేదు, మోడీ హామీల గురించి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీ ఎన్నికల మేనిఫెస్టోలో మోడీ గారు పెట్టిండ్రు కదా. ప్రభుత్వం మీదే ఉంది కేంద్రంలో. మీరు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిండ్రో ప్రజల ముందుకు వచ్చి మీరు విడమర్చి చెప్పండి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసి రైల్వేస్ కావచ్చు, ఎయిర్లైన్స్ కావచ్చు, టెలికాం కావచ్చు, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని ఎన్నో ఏర్పరిచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు లక్షల కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆనాడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ప్రభుత్వ పరిధిలో నియామకాలు జరిగినప్పుడే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అనేవి అమలు జరుగుతాయి.
రిజర్వేషన్ల ప్రకారం నియామకాలు జరుగుతాయి. కానీ మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత రైల్వేస్ ప్రైవేటీకరణ, టెలికాం ప్రైవేటీకరణ, ఎయిర్లైన్స్ ప్రైవేటీకరణ, ఎల్ఐసి ప్రైవేటీకరణ, లాభసాటిగా జరుగుతున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని, ఎల్ఐసి లాంటి సంస్థల్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ కప్పచెప్తుండు. దీంతో నియామకాలలో ఎస్సీ ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుద్ది. నష్టాలు ప్రైవేటు కంపెనీల నష్టాలనేమో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీల ద్వారా ఓనర్షిప్ తీసుకుంటుంది. ప్రభుత్వంలో జరుగుతున్న లాభసాటిగా నడుస్తున్న కంపెనీలను ప్రైవేటీకరిస్తుండ్రు. అంటే 100% ఇవాళ ఈ దేశంలో నష్టాలను ప్రభుత్వం భరించుకుంటూ లాభాలను ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడుతున్నారు. మరి ఈరోజు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరిస్తే ఈ పట్టభద్రులకు ఉద్యోగాలు వస్తాయా? ఈ పట్టభద్రులకు ఉద్యోగ భద్రత ఉండాలంటే ఎల్ఐసి, రైల్వేసు, టెలికాము, ఎయిర్లైన్సు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న చదువుకున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత ఉండాలి. అంటే ఆ సంస్థలు ప్రైవేటీకరణ జరగకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి, బీజేపీ ఓడిపోవాలి. ఇవాళ రామచంద్రరావు గారిని ఓడించడానికి పట్టభద్రులకు 1000 కారణాలు ఉన్నాయి. రామచంద్రరావు గారిని ఆయనకు ఓటేయడానికి ఒక్క కారణం చెప్పమనుండ్రి, రెండవసారి ఆయనను ఎమ్మెల్సీగా గెలిపించడానికి. ఇక నాగేశ్వర్ గారికి ఉన్న పరిస్థితులన్నీ మీకు తెలుసు. వారు ఒక వ్యక్తే, వారి వెనకాల ఒక రాజకీయ పార్టీ పోరాటం చేయడానికి శ్రేణులు లేవు. కాబట్టి ఒక పరిధి తర్వాత నాగేశ్వర్ గారు సమస్యల మీద పోరాటం చేయాలనుకున్నప్పుడు కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో నీతిమంతుడు, నిజాయితీపరుడు, చదువుకున్నవాడు, వ్యవసాయంలో డాక్టరేట్ పొందినవాడు, 40 సంవత్సరాలు మచ్చలేని నాయకుడు, ప్రజా జీవితంలో ఉన్నవాడు, మొట్టమొదటి మలిదశ తెలంగాణ ఉద్యమానికి మొదటి పునాది రాయి వేసినోడు. ఆ పునాది రాయే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉపయోగపడ్డది. అలాంటి జిల్లాల చిన్నారెడ్డి అగ్రికల్చర్ డాక్టర్గా వారిని గెలిపించాల్సిందిగా పట్టభద్ర ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మీ యొక్క చిత్తశుద్ధి, మీ యొక్క అవగాహనకి ఇది ఒక పరీక్ష. పట్టభద్రులైన తెలంగాణ సమాజంలో భాగస్వాములైన, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములైన ఈ ఓటర్లు వాళ్ళు ఇవ్వబోయే తీర్పు అనేది వాళ్ళ యొక్క అవగాహనకు పరీక్ష. కాబట్టి చిన్నారెడ్డి గారు లాంటి నిఖార్సైన వ్యక్తికి ఓటు వేయడం ద్వారా మీ ఓటు విలువ పెరుగుతుంది. మీ సమస్యల పట్ల ప్రశ్నించే గొంతు అవుతాడు చిన్నారెడ్డి గారు. చిన్నారెడ్డి గారికి మేమందరం తోడుగా ఉంటాం, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఈ చట్టసభలలో ఎట్లయితే జీవన్ రెడ్డి గారు నా పక్కన 60,000తో గెలిపించిండ్రో, ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన జీవన్ రెడ్డి గారిని ఎట్లయితే కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రో, దక్షిణ తెలంగాణలో కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన, ప్రజల సమస్యలు తెలిసిన, తెలంగాణ ఉద్యమం గురించి అవగాహన ఉన్న, చదువుకున్న చిన్నారెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మొత్తం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ సమాజానికి, ఓటర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. సార్, ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ సంబంధించిన హర్షవర్ధన్ రెడ్డి రాజీనామా చేసి మరోవైపు మీకు సవాల్గా అంటే రెబల్గా నిలబడుతున్నారు, అంటే ఓటు చీలిపోయే అవకాశం ఉంది. అంటే మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓట్లు ఉన్నప్పుడు ఒకవేళ హర్షవర్ధన్ నాకు మంచి మిత్రుడు, నేను వారితో తప్పకుండా మాట్లాడతాను. వారి టీచర్స్ కమ్యూనిటీ నుంచి వచ్చిండ్రు. భవిష్యత్తులో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో మాట్లాడి, అధిష్టానంతో మాట్లాడి వారికి ఆ ఎన్నికలలో నిలబడడానికి అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తాం. కొంత భావోద్వేగం ఉంటుంది. ఎన్నికలు అన్నప్పుడు బీఫామ్ ఇచ్చేది ఒక్కరికే, అభ్యర్థులు 10 మంది ఉంటారు, 10 మందిలో సమర్థులే. కానీ అందులోకి వెళ్ళి పార్టీ కొన్ని అంశాలను ప్రాతిపదికన అభ్యర్థులను నిర్ణయించడం జరుగుతుంది. చిన్నారెడ్డి గారు లాంటి గౌరవమైన పెద్ద మనిషికి టికెట్ ఇచ్చినప్పుడు యువకులుగా ఉన్న వాళ్ళు సహకరించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి హర్షవర్ధన్ మావాడే, మా కుటుంబ సభ్యుడే. చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు ఏమన్నా ఉన్నా వారితో మేము చర్చించి ఉపసంహరణకు కూడా సమయం ఉంది కాబట్టి తప్పకుండా వారు పార్టీకి సహకరిస్తారని నేను భావిస్తున్నాను. నేను స్వయంగా వ్యక్తిగతంగా వారితో మాట్లాడతాను. భవిష్యత్తులో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి అవకాశం ఇవ్వడానికి కూడా అధిష్టానంతో మాట్లాడి వారి భవిష్యత్తు రాజకీయ మనుగడకు కూడా పార్టీ అవకాశం కల్పిస్తుంది. ఈ అంశాలను చర్చించడం ద్వారా పరిష్కరించుకుంటాం. అదే కాకుండా
మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత ఓటింగ్ వచ్చినప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్లో కింద ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అయినప్పుడు కాంగ్రెస్ అభిమానులే హర్షవర్ధన్కి ఓటేస్తారు. అనుకోకుండా మొదటి ఓటు అటేసినా రెండో ఓటు మళ్ళీ చిన్నానికి వేస్తారు. కాబట్టి ఎలిమినేషన్ ప్రాసెస్లో ఆ ఓటు కూడా మాకేం వృధా కాదు. కాబట్టి ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుంటూ మీరు చెప్పిన సమస్యలను కూడా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు.